అండ్ ఇవాళ పిల్లలకి హాలిడే కాబట్టి స్నాక్స్ కోసము కుక్కర్లో ఆలుగడ్డలు ముందుగా నానబెట్టుకొని శనగలు వేసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గినాక ఉప్పు పసుపు కారము ధనియాల పౌడరు గరం మసాలా కూడా వేసేసి 2 నిమిషాలు బాగా వేగినాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డలు శనగలను కూడా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. నా దగ్గర పప్పు గుత్తి ఒక్కటే నా దగ్గర ఉంది కాబట్టి దాంతోనే మ్యాష్ మెత్తగా చేసుకొని దాన్ని కూడా వేసేసి 2 నిమిషాలు బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. తర్వాత దించుకునేటప్పుడు ముందుగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ పక్కకు పెట్టేసుకున్నాం. తర్వాత చపాతీలు చేసే పెనం పెట్టుకున్నాం. తర్వాత నెయ్యి వేసుకొని బ్రెడ్ ముక్కలు కాల్చుకున్నానండి. ఇంకా ఫస్ట్ టైం చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్ అండి.